అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉంది మన కోసం. టైం బ్యాడ్ అనుకుంటూ ఇన్నాళ్ళు పొలిటికల్గా అలా టైం పాస్ చేసిన ఆ సీనియర్కు ఇప్పుడు రాశిఫలాలు కలిసి వస్తున్నాయా? ఓపిక్గా ఎదురు చూసిన ఫలితం దక్కబోతోందా? కీలకమైన నియోజకవర్గం టికెట్తో పాటు రాయలసీమ బాధ్యతలు అప్పగించేందుకు జనసేన అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చేస్తుందా? పొలిటికల్గా రీలోడ్ అవుతున్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఆయన పొలిటికల్ స్కెచ్ ఏంటి? సో రాజకీయాల్లో ఒక్కసారి మౌనం కూడా చాలా పెద్ద ఆయుధంలా పనిచేస్తుంది. అలాంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. దానితోనే జనసేనలో తన రాజకీయ భవిష్యత్తును గాడిన పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సో పార్టీ మారిన తొలి రోజుల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడం, స్థానికంగా ఎదురైన వ్యతిరేకత, కొందరు నేతల సహాయ నిరాకరణతో బాలినేని రాజకీయ ప్రయాణం స్లో అయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. తన నాయకత్వాన్ని వ్యతిరేకించిన వర్గాలపై నేరుగా పోరాటానికి వెళ్లకుండా వారిని రాజకీయంగా ఒంటరి చేసే ఎత్తుగడలను అమలు చేస్తున్నారట ఆయన. సో తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండతో రాజకీయంగా తిరిగి నిలబడే ప్రయత్నం చేసిన ప్రతిసారి సొంత నియోజకవర్గం ఒంగోలులో టీడీపీ వర్గాల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీనివాసరెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ అధినేత మద్దతుతో పాటు మిత్రపక్షం పెద్దల నుంచి కూడా సానుకూలత ఉంటే ఇక తిరుగుండదన్న లెక్కల్లో భాగంగానే మాజీ మంత్రి సీఎంను కలిశారట. సో ఆయన ఉద్దేశం ఏదైనా కానీ ఈ కలయిక మాత్రం మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఒక సంకేతమా అనే చర్చకు తెరలేపారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా స్థానికంగా బాలినేని తక్కువగా అంచనా వేసిన వర్గాలకు ఈ భేటీ ద్వారా ఒక బలమైన రాజకీయం సందేశం పంపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే తన రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆయనకు స్పష్ట వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శ్రీనివాసరెడ్డి. కానీ 2029 ఎన్నికల్లో పోటీ చేసి తీరాలన్నది ఆయన బలమైన కోరిక. సో ఈ పరిస్థితుల్లో సీటు మారవచ్చని, ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గం దర్శి నుంచి ఆయన పోటీ చేయవచ్చన్న ప్రచారం తాజాగా జనసేన వర్గాల్లో జరుగుతోంది. సో వరుసగా 3 ఎన్నికల నుంచి వైసీపీ చేతిలో ఉంది దర్శి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ప్రభావం కూడా గణనీయంగా ఉంటుంది. వాళ్ళే కీలకమైన విన్నింగ్ ఫ్యాక్టర్. అందుకే ఇక్కడ బాలినేని బరిలో దింపితే అటు వైసీపీకి చెక్ పెట్టడం అండ్ ఇటు ఒంగోలు వివాద పరిష్కారం ఏకాలంలో జరిగిపోతాయని కూటమి నాయకత్వం లెక్కలేస్తుంది. రేపు పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయిస్తే తాను గెలిచి వస్తానని బాలినేని ప్రతిపాదన పెట్టారట. సో అందుకు టీడీపీ జనసేన అధినాయకత్వాల నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇలా అడ్డంకులు అన్నీ తొలగిపోయాక మాజీ మంత్రి రాజకీయ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని కూడా భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు కీలక నేతలు ఉన్నప్పటికీ రాయలసీమకు ఆ స్థాయి నాయకులు లేరు. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి సీమ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో జనసేన అధిష్టానం ఉంది. సో కాస్త ఆలస్యమైన పరిణామాలన్నీ తాను అనుకున్న విధంగానే జరుగుతుండటంతో బాలినేని కూడా యాక్టివ్ రోల్లోకి వచ్చేసారనే చర్చ కూటమి వర్గాల్లో గట్టిగా జరుగుతుంది. సో గత ప్రభుత్వ హయాంలో మైనింగ్కు సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉండిపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం వంటి పరిణామాలు శ్రీనివాసరెడ్డిని తీవ్రంగా ప్రభావితం చేశాయని అంటారు. అయితే మరి జనసేనలో చేరిన కొద్ది నెలల్లోనే పవన్ కళ్యాణ్ చొరవతో ఆ మైనింగ్ ఫైళ్లు క్లియర్ అవ్వడంతో పాటు ఆర్థికంగా ఇటు రాజకీయంగా కాస్త ఊరట లభించినట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాత రాజకీయ విభేదాలను పక్కన పెట్టి బాలినేనికి సానుకూల సంకేతాలు ఇవ్వడంతో రాజకీయంగా స్పీడ్ పెంచారన్నది చాలా మంది విశ్లేషకుల మాట. ముఖ్యంగా ఇటీవల వైసీపీ అధినేత జగన్పై వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఘాటు వ్యాఖ్యలు చేయడం వెనుక కూటమి పెద్దల వ్యూహం ఉందని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఈ మాజీ మంత్రి ఆల్ క్లియర్ అనుకున్నాకే దూకుడుగా ముందుకు వెళ్తున్నారన్నది పొలిటికల్ టాక్.